టేస్ట్ చూడు చిచ్చా ఎట్టా ఉందో. ఎలా ఉంది చిచ్చా? మాషాల్లా సూపర్. హలో అస్సలాము అలైకుం, వెల్కమ్ టు కరీం భాయ్ వైటీ ఛానల్ అండి. ఈరోజు మేము పల్లీల చట్నీ, వైట్ రైస్, అన్నం చేస్తున్నాము. మా చిన్నాయన ఇంట్లో 2 కప్పులు పల్లీలు వేసుకున్నాం. కొంచెం ఇంకా వేగనిద్దాం. అలా ఊపి ఇంకొంచెం వేగనిద్దాం. అంత కాలినాయి, ఇంకా అంత కాలాలా. కొంచెం ఊపుదాం. ఇంకా కొంచెం వేగనిస్తే ఇది సరిపోతుంది. బాగా కాలినాయి. ఇప్పుడు ఇది దించేసి ఉల్లిపాయలు వేసుకుందాం. 2-3 స్పూన్లు అనుకోండి ఆయిల్ వేసుకున్నాం. ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాం. అంత కొద్దిసేపు మనం అలా వేగనించుకుందాం నూనెలో. ఇంకొంచెం వేయనిద్దాం. ఇది సరిపోతాయి. ఇంకా పచ్చిమిర్చిపాయలు వేసుకుందాం. ఇది కొంచెం వేగనిద్దాం. ఇంకా ఇది సరిపోతాయి. బాగా వేయించుకున్నాం. అది టమోటాలు బాగా వేయించుకుందాం. కొంచెం బాగా మగ్గని అయిపోయినాయి. బాగా ఇది సరిపోతుంది. ఇంకా దింపుదాం. ఇంకా ఇది ఇంకొంచెం చేసి బాగా మగ్గిపోయినాయి. ఇంకా మంచిగా ఉన్నాయి. అంతా బాగా కాలినాయి. ఇది చూడండి, పల్లీలు వేయించుకున్నవి అన్నీ రెడీ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చికాయలు, టమోటాలు అన్నీ బాగా ఒక ప్యాన్లో పెట్టుకున్నాం. మిక్సీలో పల్లీలు వేసుకున్నాం. ముందుగా అవి పల్లీలు మొత్తం పోసేసి ఉల్లిపాయలు వేసుకుందాం. మొదటిగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఇంకా టమోటాలు వేసుకుందాం. పచ్చిమిర్చికాయలు వేసుకున్నాం. అమ్మిలి కొంచెం వేసుకున్నాం. ముందుగా నేను నానబెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఇంకా మూత వేసి తిప్పుదాం. ఇది జ్యూస్ది, ఇది మిక్సీ. కొద్దిగా ఊపితే ఇంకా మిక్సీ కొడుతుంది. ఇది కొద్దిగా ఊపుదాం. ఇలా ఊపితేనే మిక్సీ కొడుతుంది, లేకపోతే ఇది చూడండి అయిపోయింది. కొంచెం స్కిప్ చేశాను. చూడండి, పల్లీల చట్నీ అయిపోయింది. ఇంకా అన్నానికి 2.5 కప్పులు వేసినాను నేను ముగ్గురికి.
కొంచెం నీళ్ళు వేసి వాష్ చేసుకుందాం. నేను 2-3 సార్లు వాష్ చేసినాను, మీకు కొంత స్కిప్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఇది వండడానికి పెడదాం. కొద్దిగా ఉప్పు, అప్పుడు మా డ్యూటీ నుంచి మా చిన్న ఆయన వచ్చినాడు, ఉప్పు వేసినాడు. స్టవ్ ఆన్ చేసి అన్నాన్ని పెట్టేసినాం. ఒకసారి మూత తీసి చూస్తాం ఎంత ఉడికిందో. ఇంకా అన్నం ఉడకాలి. అప్పడం చేసుకున్నాం మేము చట్నీలోకి. మా చిన్న ఆయన చేసాడు అప్పడం. ఎలా ఉందో చూసి మాకు చెప్పండి. కువైట్ డైవర్ బ్యాచులర్ కుకింగ్. ఈ అప్పడం ఈ అప్పడాలు మన ఇండియా టీవీ అయ్యి. ఇంకొంచెం అప్పడాలు వేసుకొని ఇంకా అన్నం ఇంకా ఉడికింది. ఒక 10 అప్పడాలు ఏమో వేసినాము, 10 అట్ట. ఇది పప్పడ, ఇది హైవేలో తెచ్చినాం మేము, మన ఇండియా వాళ్ళది, కేరళ వాళ్ళది. చూడండి అప్పడాలు వేసుకున్నాం. ఇంకా పీస్ నితారుతున్నాడు మా చిచ్చా. ఇంకా దంపుకు విడిచేసినాం. అన్నం దంపుకు వేసినాం. కొద్దిగా స్లోగా చూస్తాం దంపు వేసుకోవడానికి. అయిపోయిందండి. చూడండి చట్నీ, అప్పడము, అన్నం. ఇది వచ్చేసి మా చిన్న కపిలలో ఇచ్చినారు. అది అన్నం వేస్తాను మా చిన్న ఆయన. టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మా చిన్న ఆయన. చట్నీ, అప్పడము, చట్నీ, పల్లీల చట్నీ చేసినాము. టేస్ట్ చూడు చిచ్చా ఎట్టా ఉందో. ఎలా ఉంది చిచ్చా? మాషాల్లా సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.